హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు చేపలన్నీ నీట్గా కడిగి ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఆ చేపల్లో వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తీసుకున్న చేపలను బట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు దానిలో మిక్స్ చేసుకోండి. మీరు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. అలాగే కారం, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి మీరు కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని, తర్వాత ఆయిల్, కర్రీ సరిపడంత ఆయిల్ కూడా మీరు దానిలో యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ముందైనా వేసుకోవచ్చండి, లేకపోతే చేపలు కొంచెం సగం ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను ముందే వేసేసుకుంటున్నాను దీనిలో. తర్వాత చేపలన్నిటికీ ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్నిటికీ అప్లై అయ్యేటట్టుగా అప్లై చేసుకోండి. ఈ ఫిష్ పీసెస్ అన్నిటికి కూడా మొత్తం అప్లై చేయండి. తర్వాత ఒక 2.5 గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికిన తర్వాత దానికి కావాల్సిన వాటర్ పోసి, నీళ్ళు ఎక్కువ పోసుకోకండి, తక్కువ వాటర్ తీసుకొని దాన్ని పొయ్యి మీద బాగా ఉడికించుకొని దానిలో మీరు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. పాట పెట్టేసుకోలేదు తీసావా?